చేసినట్టేనా ఈ 3 వ్యవస్థలకు సంబంధించి? అంటే డోర్ డెలివరీ అనేది కంప్లీట్గా జగన్ హయాంలో ఉండేదిలే ఒకప్పుడు అని రేపు పొద్దున్న భవిష్యత్తులో చెప్పుకోవాలా? ఇంటి వద్దకు పాలన, ప్రజల వద్దకు పాలన. చంద్రబాబుది ప్రజల వద్దకు పాలన అంటే 2 నెలలకో 3 నెలలకో ఒక మీటింగ్ డేట్లు పెట్టి 3 నెలలకు ఒకసారి ఒక ఊరికి పో, అధికార యంత్రాంగాలందరూ ఎంఆర్ఓ స్థాయి, ఆర్డీఓ స్థాయి వాళ్ళందరూ అక్కడ కూర్చోవాలా, కలెక్టర్లు కూడా అటెండ్ అవుతూ ఉండాలి. అక్కడ ఏదైనా ప్రజలు రిప్రజెంటేషన్ ఇస్తే వెంటనే చెప్పాలి. అక్కడ రోడ్డు అడిగారు అనుకోండి, లేదని చెప్తురు, అంటే నిధులు లేవు, లేకపోతే చూద్దాం ఎట్టుండేది, కాలం అంటే అట్లాగనే వాళ్ళు, మంచినీళ్ళు అంటే అట్లాగనే వాళ్ళు. కాబట్టి దాంతో ఇంకే ప్రయోజనం లేకుండా పోయింది ప్రజల వద్దకు పాలన. అయితే గీతే ఏదన్నా సర్టిఫికెట్ ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినాయి అన్నప్పుడు కొంతవరకు అవకాశం ఉండేది. అంటే నా భూమిని వాడేదని చెప్పారండి ఇదంటే, సరే మీరిద్దరు ఆర్డీఓ దగ్గరికి పోదంటే రేపు పొద్దున మేము చూస్తాం, ఇట్లాంటి కొంతవరకు జరిగింది. అది నాడు ప్రజల వద్దకు పాలన. అట్లా కాకుండా ఏది కావాలన్నా సరే సర్టిఫికెట్ ఇంటి దగ్గరకు వచ్చేటట్టు, పెన్షన్ ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు, ఇదంతా మా 2000 మందికి ఒక పాలన, 2000 మందికి ఒక పాలనా కేంద్రం, అదే సచివాలయం, ప్రతి ఇంటికి సేవ, అదే వాలంటీర్. ఈ 2 వ్యవస్థలు తీసేశారు. నిన్నటిదాకా మనకు తెలిసి ఏదైనా కావాలంటే అంతకుముందు అయితే కనుక ఆఫీసుల దగ్గరికి పరిగెత్తేవాడు. జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్కి ఫోన్ చేసి నాకు ఇది కావాలి అంటే వచ్చి అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టించుకుని తీసుకెళ్ళి మళ్ళీ సర్టిఫికెట్ కూడా తెచ్చిచ్చేవారు. ఇప్పుడు ఈ వ్యవస్థ పోయింది. ఇప్పుడు సచివాలయాల్లో కూడా ఇది తీసేశారంట, ఇచ్చేసారు. అట్లాగే వాలంటీర్ లేరు. వాలంటీర్లు ఏమో వాళ్ళకి ఏదో స్కిల్ దాంట్లో ఇస్తాము, వాళ్ళకి తప్పించేం లేదు. మా నాయన అన్నది అదే కామెడీ, అవన్నీ కూడా కామెడీ మాటలు తప్పించేముండవు. స్కిల్ వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది అంటే వాళ్ళని తీయట్లేదు అని చెప్పడమా? నేను అనేది వాళ్ళకి ఏదో ఉపాధి చూపిస్తున్నా, వాళ్ళు చూపెట్టేది ఏంది ఉపాధి. ఇప్పుడు స్కిల్లో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ దగ్గరికి వెళ్తే వాడే తీసుకుని చేర్చుకుంటాడు, లేకపోతే దాన్ని ఏమంటారు గిబ్బో గిడ్డో అంటారు. చాలా